తెలియకుండా లాస్ట్ 5 years మనం కూడా కొంత కళ్ళు మూసుకొని ఉన్నాం. ఎందుకంటే మన పరిస్థితి వేరేగా ఉంటుంది కాబట్టి. ఆ బైపాస్ చెప్పారా? మొన్న ఆడ బైపాస్ వచ్చింది, 13,50,00,000. దాంట్లో ఏమైపోయిందంటే మంది 1 ఎకరా 49 సెంట్లు పోయింది. అందరికేమో 1 ఎకరాకు దగ్గర దగ్గర 4 కోట్లు 3.5 కోట్లు ఇచ్చారు. మనకేమో 45 లక్షలు ఇచ్చినారు. ఇప్పుడు అంతా వచ్చినాక మన స్టాఫ్ సారు అందరు కలుసుకొని దాన్ని ఎంత చేస్తే ఇప్పుడు మనకు 7 కోట్లు వస్తుంది. అందుకే నేను చెప్పాను, స్టాఫ్ మారింది, బాగున్నాయి. ఇంకా అన్ని ఎన్నిక తీస్తుంటే 1,50,00,000 దాకా ఇంకో ఫండ్ వచ్చింది, ఇంకా వచ్చినాయి. నా కోరిక ఒకటే, ఇటు తిరిగి తాడిపత్రి అందరూ వచ్చి చూడాలనే కోరిక ఉంటుంది. కానీ మీరు కూడా ప్రమాణం ఏం ప్రమాణం చేయమన్నా చేస్తా. మహిళా సహకరించినారు. మీలాంటి కౌన్సిల్ ఎక్కడా చిక్కదు. మీరు ఎక్కడున్నారో ఏమో నాకు తెలియదు, హ్యాపీగా ఉన్నారో లేదో, కానీ ఇంత కౌన్సిల్లో నాకు తెలిసి ఇప్పుండే పరిస్థితుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మారిపోతున్న తరుణంలో మీరు ఒక్క రోజు కూడా మీ తలను ఇట్లా తిప్పలే. నేను ఎప్పటికీ మీకు నిజాం నేను నా పిల్లల శాస్త్రి చెప్తున్నా, మీలాంటి కౌన్సిల్ చిక్కరు మేమెవరు అసలు మీరే కదన్నా సీట్ ఇచ్చి గెలిపించారు. ఎవరు గుర్తుపడతారు? బయటకు వచ్చినామంటే నాకు ఈ 2 రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు. మీ వల్లే నాకు ఈరోజు పేరు ఉంది. మీరందరూ బాధపడద్దండి, మీకుండే పేరు ఎవరికి ఉండదు. డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి, కానీ ఇలాంటి కౌన్సిలర్ ఎవరికి చిక్కరు. ఇప్పుండే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభపడే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు. రాత్రికి చేసుకుంటే పొద్దున తినే పరిస్థితి మీది ఇప్పుండే కాలంలో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా జీవితంలో మటుకు ఈ కౌన్సిల్ మర్చిపోయినా. మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ముందు మున్సిపాలిటీ గట్టిగా ఉంది. నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిండొచ్చు, బాధ ఎప్పుడు పెట్టను. నా కోరిక, నన్ను ఈ తాడిపత్రి సాకింది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి రుణపడి ఉన్నా. నాకు వేరే అవసరం లేదు. బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలా. మీ అందరి సహకారం కావాలా. స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా, ఒక్క 6 నెలలు గట్టి కష్టపడండి. అసలుకు మీకు కూడా పేరు వస్తుంది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నా. ఇప్పుడే కమిషనర్ కానీ ఇంజనీర్లు కానీ అందరూ ఎనర్జెటిక్ పీపుల్ అవుతుంది. సోలార్ కూడా ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ స్థలం కూడా తీసి పెట్టినా. ఎందుకంటే దూరం అయితే మళ్ళీ దానికి 1 కోటి అట్లా ఖర్చు అవుతుందని మన పోయి అంతా ఎతికితే ఒక ఆయన పెద్ద ఆయన ఒప్పుకున్నాడు. సోలార్ 100% సోలార్ చేస్తా మున్సిపాలిటీకి. వితిన్ మార్చ్ ఎండింగ్ లోపల ఏప్రిల్కి అంతా సోలార్ వస్తుంది. అట్లనే వేరే వాళ్ళని ఒక 6 కోట్లు అడిగినాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కలెక్టర్ గారు సంతకం పెడితే వాళ్ళు ఇస్తామన్నారు. సో ఈ 2 ఉన్నాయి. ఇంకా ఆ నెక్లెస్ రోడ్డుని చేయాలని ఉన్నాం. కమిషనరు ఇంజనీర్లు అందరూ చాలా కష్టపడతారు. బ్యాంకుకు పోయి రుణాలు ఇంతవరకు నాకు తెలిసి ఏ మున్సిపాలిటీ కూడా బ్యాంకు రుణానికి పోయిండదు.
ఫస్ట్ అంటే కొన్ని ఉన్నాయి ఇప్పుడు పూనా అట్లాంటివన్నీ వాళ్ళకు దే హ్యావ్ డిఫరెంట్, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ మున్సిపాలిటీ కూడా పోయిండదేమో. మనం అప్పు కూడా పోతున్నాం, ఎందుకంటే తీరుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి అప్పు చేస్తున్నాం. మీరు కూడా కొద్దిగా తగ్గించినారు స్పీడు, వద్దు చేయొద్దండి. మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఇంత బాగా చేసే మున్సిపాలిటీ మీకు కూడా చిక్కదు. దయచేసి మీరు కూడా మళ్ళీ యథావిధంగా నాకు తెలియదు టైం టేబుల్ వేసుకొనన్నా మీరు రోజు ఆఫీస్కి రావాల్సిందే. వచ్చి మేము కమిషనర్ గారు ఇంజనీర్లు అందరూ కూర్చొని ఇద్దరు మీకు చెప్తాం ఎలా పోవాలా ఏమని. ఎందుకంటే సిస్టమ్ అంతా మారుస్తాను. ప్రతిదీ 6 నెలల లోపల మనం ఎక్కడ ఏమని అందరూ అడగాల. అట్లే సార్ ఈ బడ్జెట్ కూడా ప్లీజ్ సెండ్ ఇట్ టు కలెక్టర్, పంపించండి. డబ్బులేం తొందర లేదు, ఎవరినో ఒకరిని పట్టుకొని కాళ్ళు కడుపు పెట్టుకొని నేను తీసుకొస్తాను, దాని గురించి మీరేం బాధపడద్దండి. బట్ మీరు కూడా కొద్దిగా స్పీడ్ తగ్గించినారు, నేను ఒప్పుకోను. మీకు కష్టం ఉంటే లీవ్ మాదిరే. మీరు కూడా యువర్ పార్ట్ ఆఫ్ మున్సిపల్ స్టాఫ్, నాట్ కౌన్సిలర్స్. యూ ఫర్గెట్ దట్ యువర్ కాదు, పార్ట్ ఆఫ్ ద మున్సిపల్ స్టాఫ్. అందుకోసం మళ్ళీ మొదటికి రండి. మీరు ఏం కావాలన్నా కమిషనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరేం దిగులు పడాల్సిన పని లేదు. ఇప్పుడు నుంచి మనం కూడా అవుట్డోర్ కూడా స్టార్ట్ చేస్తాను. మీరు కూడా రండి. మీరు కూడా మీ కౌన్సిల్లో మీ వార్డుల్లో ఏమేమి ఉన్నాయో తక్కువ ఉన్నాయో మీరు కూడా నోట్ చేయండి దయచేసి. లేదంటే మీ సెక్రటరీలు ఉంటారు, మీరు కూడా ఎట్లా వాళ్ళకి చెప్పినాం కాబట్టి మీరు కూడా పోండి వాళ్ళ వెంబడి పోయి డిఫెక్ట్స్ ఎక్కడకుండా అన్నీ. ఇంకా ఏదైతే పోల్ కరెంట్ హ్యాంగ్ అవుతుంది, వైరు అన్నీ ఇంకా ఇది రేపు అడిగేదాకా లేకుండా చాలు.